నేపథ్యంలో పవన్ పాలిటిక్స్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కన పెట్టేశారు. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చేశారు. ఎన్నికల తర్వాతే మళ్ళీ సెట్స్ లో అడుగు పెడతానని ఆయా మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ దర్శకులు రూటు మార్చారు. పవన్ నటిస్తున్న 3 ప్రాజెక్టులు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ప్రస్తుతం పవన్ లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో హోల్డ్ మోడ్లోనే ఉన్నాయి. దీంతో ఆయా డైరెక్టర్లు తమ కొత్త సినిమాలో బిజీ అయిపోయారు. హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఏళ్ళవుతుంది. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. వాటిని ఖండిస్తూ ఇటీవల మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొత్త షెడ్యూల్కు పవన్ ఎప్పుడు ఓకే చెప్తారో తెలియకపోవడంతో డైరెక్టర్ క్రిష్ అనుష్కతో ఇప్పుడు మూవీ తీస్తున్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల దర్శకులు హరీష్ శంకర్, సుజిత్ కూడా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవల కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక రవితేజ తన హోప్స్ అన్ని ఈ మూవీ పైనే పెట్టుకున్నారు. న్యాచురల్ స్టార్ నానితో సినిమా తీసేందుకు ఓజీ దర్శకుడు సుజిత్ సిద్ధమయ్యారు. ఇటీవల నాని బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు అతడి ప్రపంచం తలకిందులుగా మారుతుందని, అదే సినిమా బేసిక్ స్టోరీ లైన్ అని తెలిపారు. పవర్ తర్వాత లవర్ అంటూ నాని పోస్ట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తానికి పవన్ దర్శకులంతా తమ కొత్త ప్రాజెక్టులో బిజీ అయ్యారన్నమాట.